ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. మౌలిక వసతులు కల్పించకుండా హైకోర్టు విభజన సరికాదని ఏపీ లాయర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు వేర్వేరుగా పనిచేస్తాయని గెజిట్ విడుదలైంది. దీనిపై ఏపీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హడావుడిగా హైకోర్టు ఏర్పాటు చేయడాన్ని ఏపీ లాయర్స్ అసోసియేషన్ తప్పుబడుతోంది. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ విచారణ జరగనుంది. హైకోర్టు విభజనకు ఏపీ ప్రభుత్వం సిద్ధమని గతంలోనే చెప్పింది. అందుకోసం తాత్కాలికంగా హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనిచేస్తుందన్న భావనలో ప్రభుత్వం పనులు జరుపుతోంది. ఇప్పటికే హైకోర్టు భవన నమూనాలను న్యాయమూర్తుల బృందం సందర్శించి తమ సానుకూలతను కూడా వ్యక్తం చేశారు. అయితే హడావిడిగా ఏపీ హైకోర్టును ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వడంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అస్తిత్వంలోకి రానుండడంతో ఉన్న ఫలంగా హైదరాబాద్ నుంచి వెళ్లిపోవడానికి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో సుప్రీంకోర్టు ఏం చెబుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ చెందినటువంటి కొంతమంది లాయర్లు నిన్న నుంచి కూడా సుప్రీంకోర్టులో ఈ అంశం గురించి పిటిషన్ దాఖలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు 2వ తేదీ వరకు కూడా సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. సెలవు రోజుల్లో ఇలాంటి అంశాలు ఏదన్నా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ఈ అంశానికి సంబంధించి ఒక లా ఆఫీసర్ ఉంటారు. ఆ లా ఆఫీసర్ ని సంప్రదించి ఆ లా ఆఫీసర్ ఈ పిటిషన్ లో ఉన్నటువంటి అంశాలను పరిశీలించి ఆ అంశాలను ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తారు. ప్రధాన న్యాయమూర్తి సూత్రప్రాయంగా కనుక అంగీకరించినట్లయితే ఆ పిటిషన్ ను లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పిటిషన్ ను ఆమోదింపజేసి దానికి సంబంధించి కొంత మేరకు డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ప్రయత్నాలు మాత్రం ఎక్కడ కూడా సఫలీకృతం అయినట్టుగా కనపట్టలేదు. దీనికి సంబంధించి లా ఆఫీసర్ ను పలుమార్లు సంప్రదించినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రోగ్రెస్ లేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వాళ్ళు ఇంతవరకు మాకు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వలేదు ఆ లాయర్స్ అసోసియేషన్ అని చెప్పి చెప్తున్నారు. అధికారికంగా వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి. అయితే ఈ రోజు ఉదయం వాళ్ళంతటా వాళ్ళే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశం ఉంది, మెన్షన్ చేసే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా రూఢీగా ఎలాంటి సమాచారం తెలియట్లేదు. కొద్ది నిమిషాల క్రితమే ఇదే లా ఆఫీసర్ ని మిస్టర్ కుల్వీని సంప్రదించగా ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలా మెన్షన్ చేసే అవకాశం ఉందన్న అంశంపై కూడా ఆయన రూఢీగా గట్టిగా ఏం చెప్పట్లేదు. కాబట్టి ఒకవేళ ఈ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం ముందు కనుక ప్రస్తావించినట్లయితే, ప్రస్తావిస్తారా లేదా అన్నది కూడా అనుమానమే. ఒకవేళ ప్రస్తావించినట్టయితే ప్రధాన న్యాయమూర్తి ఏం చెప్తారన్న అంశంపై అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మౌలిక వసతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు భవనం పూర్తిగా ఇంకా తయారు కాలేదు. కాబట్టి కొంత సమయం కావాలని ఈ లాయర్స్ అసోసియేషన్ కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాద ప్రతివాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొని జనవరి 1వ తేదీ నుంచి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడే పనిచేయడం ప్రారంభిస్తుందన్న అంశాన్ని కూడా తీర్పు చెప్పడం జరిగింది. ఆ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రపతి కూడా గజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇన్ని ప్రయత్నాలు అయిన తర్వాత తిరిగి సమయం ఇస్తారని అనుకోవడానికి అంత పెద్ద ఆస్కారం లేదని చెప్పి ఇక్కడ న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా లాయర్స్ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మౌలిక వసతులు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కొంత సమయం వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కోరే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంతవరకు మాత్రం ఎలాంటి రూఢీగా సమాచారం తెలియజేయలేదు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.